దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 262. ముగ్గురు జంటల మధ్య సరదా సంతోషాలు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నైట్ 9 అవుతుండగా మిథున బెడ్ మీద పడుకుంటే వెంకట్ తన పక్కన పడుకొని పాపని పొట్ట మీద కూర్చోబెట్టుకొని ఆడిస్తుంటాడు. ఇద్దరూ పాప కేరింతలు చూసి సంతోషపడుతుంటారు. వెంకట్ ఎప్పుట్లా మారిపోయి నవ్వుతూ కనిపించడం చూసి మిథున ఆనందం అంతా ఇంతా కాదు. ఇలా కాసేపటికి రాజీ పాప తండ్రితో ఆడి అలసిపోయి తండ్రి గుండెల మీద వాలిపోయి నిద్రపోతుంది. నా దగ్గర అసలు ఇలా ఆడదు వెంకట్, పాప నీకే ఎక్కువ అలవాటు అని అంటుంది మిథున. అందుకేనా పాపని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావు అని అంటాడు కాస్త కోపంతో. నేనేమైనా మిమ్మల్ని ఇష్టంతో వదిలి వెళ్ళాలనుకున్నానా అని అంటుంది బాధపడుతూ. మనసుకి కష్టంగా అనిపించే పనులు ఎప్పుడూ చేయకూడదు అని మిథున నుదుటిన ముద్దు పెట్టి పాపని జాగ్రత్తగా పట్టుకుని లేపి ఉయ్యాల్లో పడుకోబెట్టాడు. వెంకట్ అంటూ తులసిగారు మిథున కోసం పాల గ్లాస్ తీసుకునొచ్చి తనతో ఈ పాలు తాగించి తను వేసుకోవలసిన టాబ్లెట్స్ దగ్గరుండి వేయించు అని అంటుంది. అలాగేనమ్మా అని అంటాడు ఆ పాల గ్లాస్ తీసుకుంటూ. పాప కోసం కూడా పాలు డబ్బాలో కలిపి పెట్టాను, మధ్యలో లేచి ఏడిస్తే ఆ పాలు పట్టు అని. అమ్మ మిథున, నీ కాలేమైనా నొప్పిగా ఉండి కష్టంగా అనిపిస్తే వెంకటికి చెప్పు, మనసులో ఒక్కదానివి ఇబ్బంది పడకు అని అంటుంది. అలాగే అత్తయ్య అని అంటుంది మిథున. సరే ఇక పడుకోండి అని చెప్పి తులసిగారు వెళ్ళిపోతుంది. మిథునాని కూర్చోపెట్టి తనకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ వేయించి పాల గ్లాస్ అందించాడు. తను పాలు తాగాక తనని తిరిగి జాగ్రత్తగా పడుకోబెట్టి బెడ్ లైట్ ఆన్ చేసి తన పక్కన పడుకొని తన చేతిని చేతిలోకి తీసుకుని, అమ్మ చెప్పింది గుర్తుంది కదా, నీకేమైనా కష్టంగా ఉంటే నాకు చెప్పకుండా ఊరుకోకు అని అంటాడు వెంకట్. సరే కన్నా అని అంటుంది. తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఇక పడుకో చిన్ను అంటూ తన చెక్కిలి మీద సున్నితంగా చెయ్యి ఆనిచ్చాడు. ఈ ప్రేమ కోసం ఇన్నాళ్ళు పరితపించిపోయాను కన్నా, నువ్వు నన్ను మళ్ళీ ఇలా చేరదీసినందుకు మనసులో సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా అని అంటుంది ఆనంద బాష్పాలతో. పిచ్చిదాన, నాకు దూరంగా ఉండి నువ్వే కాదు, నీకు దూరంగా ఉండి నేను కూడా బాధపడ్డాను అంటూ తన కన్నీళ్లు తుడుస్తూ లాలనగా చెప్పి తనని దగ్గరకు తీసుకున్నాడు. ఏమైనా వెంకట్ మిథున కలిసిపోయినందుకు అందరూ హ్యాపీగా ఉన్నారమ్మా, ఇవాళ అందరం వెంకట్ వాళ్ళ ఇంట్లో కలిశాము అంటూ వర్ష భోజనం చేస్తూ తల్లికి హ్యాపీగా చెప్తుంటే ఎదురుగా భోజనానికి కూర్చున్న దామోదర్కి ఆ మాటలు వింటుంటే గొంతులోకి ముద్ద దిగటం లేదు. పోనీలేవే, ఇన్నాళ్ళకి వాళ్ళకి మంచి రోజులొచ్చాయి అంటుంది శాంతి ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ. నిజమేనమ్మా, పాపం వాళ్ళిద్దరు విడిపోయి చాలా స్ట్రగుల్ పడ్డారు అంటుంది వర్ష. అవును అంటూ భర్త వైపు చూస్తుంది శాంతి. దామోదర్ భోజనం తినకుండా కోపంగా మెతుకులు గెలుకుతుంటే, ఏమైంది మీకు, భోజనం తినరేంటి అని అడుగుతుంది. మనకి కలిసి వచ్చి ఉంటే నా కొడుకు మిథునాకి మొగుడయ్యేవాడు, ఇది గౌతమ్కి పెళ్ళాం అయ్యేది. మనల్ని కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తున్న ఆ కుటుంబం సంతోషంగా ఉంది అంటే భరించలేకపోతున్నాను అని అంటాడు. అది ఎవరిదో పరాయి కుటుంబం అన్నట్టు మాట్లాడతారేంటి నానా, అది మీ చెల్లెల కుటుంబమే కదా అంటుంది వర్ష. చెల్లెలు కుటుంబమే, నా చెల్లెలు సంతోషంగా ఉంటే సరే కాని ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నావు కదా, అది భరించలేకపోతున్నాను. ఆ ఇంట్లో ఎవరూ కూడా మన గురించి ఆలోచించలేదు, చివరికి నా చెల్లెలు కూడా అంతే అంటాడు కోపంగా. చాలే ఊరుకోండి, ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికవుతుంది. ఇంతవరకు మనవాడు జాడలేడు, వాడు ఎటుపోయాడనేది కనుక్కోవటం తెలీదు కానీ చెల్లెల కుటుంబం మీద పడి ఏడవటం మాత్రం తెలుసు అంటుంది శాంతి కోపంగా చూస్తూ. వాడి మీద నాకేనా ప్రేమ లేదనుకున్నావా,
రేపో మాపో వస్తాడని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. అసలు నా కొడుక్కి ఏదైనా జరిగిందని తెలియాలి. ఆ కుటుంబంలో ఎవ్వరిని ఊరుకోను అని కోపంగా చేయి కడిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అంటుంది వర్ష. మీ నాన్న బుద్ధి మనకేమీ కొత్త కాదు కదా! నువ్వు కానివ్వు. ఆయన గురించి పట్టించుకోకు అంటుంది శాంతి. దామోదర్ అదే కోపంతో లోపలికొచ్చి బెడ్ మీద ఉన్న ఫోన్ వైపు చూసేసరికి డేవిడ్ నుండి కాలొస్తుంటుంది. డోర్ బోల్ట్ పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూర్చున్న డేవిడ్ ఆ కాల్ మాట్లాడుతూ ఏమైంది? ఆ గంగ గురించి తెలుసుకోమన్నాను కదా! తెలుసుకున్నావా? అని అడుగుతాడు. లేదు. తెలుసుకునే అవకాశం కుదరటం లేదు. ఆ రోజు పోలీసుల వేషంలో గార్మెంట్స్‌కి మన మనుషులు వెళ్ళేసరికి మహర్షి ఏదో అనుమానంతో అక్కడ సెక్యూరిటీని పెంచాడు. అందుకే ఆ గంగ గురించి తెలుసుకోవడానికి వీలు కుదరటం లేదు అని అంటాడు. డేవిడ్ అమ్మాయిల పక్క నుంచి కోపంగా లేచి వచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా ఒక మంచి విషయం కూడా చెప్పవా దామోదర్? అంటూ దామోదర్ మీద సీరియస్ అవుతాడు. మంచి విషయం చెప్పడానికి ఇక్కడ ఉంటేనే కదా! ఉన్న విషయం అది. పైగా ఇక్కడ నా చిరాకులో నేను ఉన్నాను. ఆ రాజశేఖర్ ఫ్యామిలీ, మహర్షి ఫ్యామిలీ నిదానంగా దగ్గరవుతుంది. ఆ 2 ఫ్యామిలీస్ దగ్గరయ్యాయి అంటే మానిద్దరికీ డేంజరే. ఆ జీవన గురించి ఇప్పటి వరకు మా బావ నమ్మటం లేదు కాబట్టి నేనింకా భూమి మీద ఉన్నాను. ఆ 2 కుటుంబాలు కలిసిపోయి మహర్షి చెప్పేది మా బావ నమ్మాడు అంటే ఇక నా లైఫ్ ఖతం అంటాడు దామోదర్. వాళ్ళు అంత బాగా కలిసిపోతున్నారా? అని అడుగుతాడు డేవిడ్. అవును. బాగా కలిసిపోతున్నారు. ఇన్నాళ్ళు మహర్షి, గౌతమ్ ఉప్పు, నిప్పులాగా ఉండేవాళ్ళు. కానిప్పుడు తోడలులు అంటూ కలిసిపోతున్నారు. కూతురు సంసారం బాగలేదని బాధలో ఉన్న మా బావ ఇప్పుడు కూతురు సంసారం చూసి సంతోషపడుతున్నాడు. అదే ఆ జగన్ని మహర్షి పట్టుకున్నాడు కదా! అప్పటినుంచి ఆ కుటుంబాలు కాస్త కలిశాయి. ఇప్పుడు వెంకట్, మిథున కూడా కలిసిపోయేసరికి అందరూ ఒక దగ్గరకు చేరి పండగ చేసుకున్నారు అని చెప్తాడు. డేవిడ్ ఆ మాటలు భరించలేకపోతుంటాడు. ఇక ముందు ముందు కూడా రాజశేఖర్, మహర్షి దగ్గరయ్యేలాగా ఉన్నారు. అదే జరిగితే మాత్రం ఇక పరిస్థితులు చెప్పలేం డేవిడ్ అంటాడు దామోదర్. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు కానీ ఇక్కడ వ్యాపారం చాలా దెబ్బతిన్నది. ఆ జగన్ పట్టుకున్న దగ్గర్నుంచి ఇండియా నుంచి ఆ అమ్మాయిలు రావడం లేదు. నువ్వు మళ్ళీ ఎప్పట్లాగా అమ్మాయిల్ని పంపించే ప్రయత్నం చెయ్యి అంటాడు డేవిడ్. ప్రయత్నం చేద్దామన్నా మహర్షి పడనివ్వడు. వ్యాపారం లేక ఇక్కడ నేను కూడా అప్పుల పాలయ్యాను. నువ్వు ఆ మహర్షిని అడ్డు తొలగించే వరకు నేను ఏమీ చేయలేను అంటాడు దామోదర్. మహర్షిని అడ్డు తొలగించాలి అంటే అవంతి నెల తప్పాలి. ఆ కబురు కోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు డేవిడ్. అసలు అవంతి నెల తప్పే వరకు ఎందుకు ఎదురు చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు దామోదర్. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు గాని అవంతి నెల తప్పితే మాత్రం నాకు వెంటనే ఆ విషయం చేరవేయటానికి ఆలస్యం చేయకు. ఇక ఉంటాను అని చెప్పి డేవిడ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి అవంతి నెల తప్పాలని ఎదురు చూస్తున్నాడు అని తిట్టుకుంటాడు దామోదర్. ఇక్కడ డేవిడ్ ఫోన్ పెట్టేసి మహర్షి మీద కోపంతో పళ్ళు నూరుకుంటున్నాడు. ఫోన్లో ఫేస్‌బుక్ నోటిఫికేషన్స్ వస్తే డేవిడ్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. మహర్షి, అవంతి బయటికి వెళ్లి ఇద్దరు సరదాగా కలిసి దిగిన ఫొటోస్ అవంతి తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయటం కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండటం భరించలేక వాడు అవంతి మీద మోజుపడుతూ అవంతి మొహాన్ని వేలుతో రాస్తుంటాడు. అసలు ప్లేబాయ్ అయిన మొగుడుతో అవంతి ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది అని డేవిడ్ అనుమానపడుతుంటాడు. సరదాగా తిరిగి ఇంటికి చేరుకున్న అవంతి పడుకున్న మహర్షి పొట్ట మీద తలపెట్టి పడుకొని ఆ ఫొటోస్ చూస్తూ ఇంకా ఎన్ని రోజులు మనమిద్దరం మాత్రమే ఇలా ఫొటోస్ దిగాలి? మనమిద్దరం ముగ్గురం, ముగ్గురు నుంచి నలుగురం ఎప్పుడవుతాము? అని అడుగుతుంది బాధపడుతూ.
మహర్షి ప్రేమగా తన తల నిమురుతూ, ఇలా కొన్నేళ్ళు మనిద్దరి మధ్యకి ఎవరూ రాకుండా సంతోషంగా ఉండాలని ఆ దేవుడు చూస్తున్నాడేమో! ఆ దేవుడు కోరుకున్నట్టుగా పిల్లల కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేద్దాం అని అంటాడు. ఏమో మహర్షి గారు, మనకు పిల్లలు పుట్టడం లేట్ అవుతుంటే నాకు కంగారుగా ఉంది. పాపం తాన్య కూడా మన పిల్లల కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది అని అంటుంది. ఇలా పిల్లల గురించి బాధపడుతూ నా పొట్ట మీద తలపెట్టి పడుకుంటే మనకు పిల్లలు పుడతారనుకుంటున్నావా? పిల్లలు కావాలని మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించుకోవాలి అంటూ నవ్వుతూ తనని పక్కకు తెచ్చుకుంటాడు. నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే మీరు జోక్‌గా తీసుకుంటున్నారేంటి మహర్షి గారు? అని అడుగుతుంది నొచ్చుకుంటూ. జోక్‌గా కాదు, సీరియస్‌గానే తీసుకున్నాను కాబట్టి నిన్ను నా పక్కకు తెచ్చుకున్నాను అని అంటాడు. ఆహా! ఎంత సీరియస్‌గా తీసుకున్నారు? అని అడుగుతుంది. ఎంత సీరియస్‌గా తీసుకున్నాను అనేది కూడా మాటల్లో చెప్పను, చేతల్లోనే చూపిస్తాను అంటూ పక్కనున్న లైట్ ఆఫ్ చేసి తనని ఇంకాస్త దగ్గరగా తెచ్చుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి, పిల్లల గురించి ఆలోచించి వర్రీ అవ్వకు. త్వరలో నువ్వు ఆ శుభవార్త చెప్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటాడు. నిజంగా చెప్తానా? అని అడుగుతుంది ఆశగా కళ్ళు ఒప్పగించి చూస్తూ. నిజంగానే చెప్తావు. కానీ అలా చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలో తెలుసు కదా! అంటూ తన మీదకి చేరి తన పెదవులందుకున్నాడు. అప్రయత్నంగా అవంతి నయనాలు మూసుకొని పోయి తన 2 చేతులు మహర్షి తలలోకి దూసుకొని వెళ్తాయి. మధురమైన ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది. మహర్షి తన అధరాల నుండి అమృతాన్ని స్వీకరిస్తున్నట్టుగా లీనమైపోయాడు. ఉండే కొద్దీ ఆ కిస్ డీప్‌గా వెళ్తూ ఇద్దరికీ ఊపిరి భారమవుతుంది. ఇద్దరి తనువులో ప్రకంపనల వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఇలా కాసేపటికి తనివి తీరా తన పెదవుల నుండి మకరందాన్ని స్వీకరించి, ఆ తర్వాత తన కంఠం మీద పెదవుల ముద్రతో దాడి చేస్తున్నాడు. చూస్తూ ఉండగానే ఇద్దరి వలువలు దూరమయ్యి, ప్రేమ, ఆప్యాయతలు పంచుకుంటూ వాళ్ళ శరీరాలను కలుపుకుంటున్నారు. ఇద్దరికీ ఆ రాత్రి కూడా రోజూలాగానే మధురమైన రాత్రిలా సాగిపోతూ, వారి మధ్య రాబోతున్న కొత్త బంధానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే సమయంలో నైటీలో ఉన్న డెవిల్ వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వచ్చేసరికి గౌతమ్ నిద్రపోతూ కనిపిస్తుంటాడు. ఇవాళ తొందరగా పడుకున్నాడేంటి? పాపం ఆఫీస్‌లో బాగా అలసిపోయాడట్టుంది. పడుకొనిద్దాంలే అని అనుకుని బెడ్ లైట్ ఆన్ చేసి గౌతమ్ పక్కకొచ్చి గౌతమ్ నిద్ర డిస్టర్బ్ కాకుండా కాస్త దూరంగా పడుకుంటుంది. నిద్రపోతున్న గౌతమ్‌ని నవ్వుతూ చూస్తూ ప్రేమగా నుదిటి మీద ముద్దు పెట్టుకుంటుంది. క్షణంలో గౌతమ్ డెవిల్‌ని దగ్గరికి గుంజుకుంటాడు. డెవిల్ ఆశ్చర్యపోతూ గౌతమ్ వైపు చూసేసరికి గౌతమ్ నవ్వుతుంటాడు. దొంగ మొగుడా! నువ్వు నిద్రపోలేదా? అని అడుగుతుంది చిరుకోపంగా. నా ప్రియమైన డెవిల్‌ని ఒక పట్టు పట్టకుండా నిద్రపోతాను అని ఎలా అనుకున్నావు? అంటూ తనని ఇంకాస్త దగ్గరగా గుంజుకున్నాడు. అబ్బా! నువ్వు నిద్రపోవడం చూసి ఇవాళ నైటైనా ప్రశాంతంగా పడుకుందాము అనుకున్నాను. మిగతా అన్ని విషయాల్లో నేను డెవిల్‌ని కానీ, ఈ విషయంలో మాత్రం నువ్వే పెద్ద డెవిల్ గాడివి అంటుంది గౌతమ్ బుగ్గ నొక్కుతూ. పోనీలే, నన్ను ఇక్కడైనా గెలిపిస్తున్నావు అంటూ తనని ఆక్రమించుకోవడానికి రెడీ అయి తన మీదకి చేరిపోయి తన తనువు మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ ప్రతాపం పెరిగే కొద్దీ ఇద్దరి తనువుల్లో తమకపు జ్వాల పెరిగిపోతుంది. గౌతమ్ తన మీదికి చేరి తన తనువు అణువణువున తడిపెదవుల ముద్రలేస్తుంటే తాన్య వేడి నిటూర్పుల మధ్య గౌతమ్‌ని అల్లుకొని పోతుంటుంది. మరి కాసేపటికి గౌతమ్ అతని అల్లరి చేష్టలతో తాన్యాని మరో లోకంలోకి తీసుకువెళ్ళి తన తనువుతో కలిసిపోయాడు. అలుపెరగని శరీరాలతో ఇద్దరూ మధురమైన యుద్ధ సాగరంలో ఉండిపోయారు. అలా ఆ రాత్రిని వాళ్ళ జీవితంలో ఇంకొక మధురమైన రాత్రిని చేసుకుంటున్నారు. ఇలా 3 జంటల వాళ్ళకి
అందంగా రోజులు సాగిపోతూ ఉంటాయి. వెంకట్ అన్నట్టుగానే పాపతో పాటు మిథునాని ఒక చిన్న పాపలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తను మార్నింగ్ లేచి బ్రష్ చేయడం నుంచి మొదలు తను నైట్ పడుకునే వరకు తనకి ఏ కష్టం లేకుండా ప్రేమతో కేర్‌గా చూసుకుంటున్నాడు. అది ఎంతగా అంటే ఇన్నాళ్ళు కన్నీలు, బాధలతో ఉన్న మిథున ఇప్పుడు వాటిని పూర్తిగా మర్చిపోయి వెంకట్ ప్రేమలో మునిగిపోయి చెదిరిపోని చిరునవ్వుతో ఆనందంగా ఉంటుంది. కొడుకు, కోడలు మనవరాల్ని చూసి బెనర్జీ గారి దంపతులు ఆనందం కూడా మాటల్లో చెప్పలేనిది. ఇలా రోజులు గడిచి మిథున కాలు కట్టు విప్పడంతో వెంకట్ దగ్గరుండి తన చేత అడుగులు వేయిస్తూ నడిపిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు డేవిడ్ ఏం ఉద్దేశించి గంగ మీద అంత ఫోకస్ చేస్తున్నాడు? మహర్షి, అవంతి అన్యోన్య కాపురం మీద అనుమానపడుతున్న డేవిడ్ మహర్షి ప్లే బాయ్ కాదని తెలుసుకుంటాడా? అవంతి నెల తప్పితే డేవిడ్ ఎలా చక్రం తిప్పుతాడు? తెలియాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.